అందరికీ నమస్తే. మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి జాతీయ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ చలమల హైమావతి. జాతీయ స్థాయిలో ఈ రోజున మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది. ఈరోజు దాని నిమిత్తం మన ప్రెస్కి ఇవ్వటం జరుగుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. దాన్ని తీవ్రంగా ఖండించుతున్నాము. దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా మంచిగా స్పందించాలి. ఇక రానున్న రోజుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మా ఉద్దేశం. శాంతి కోసం దీనికి ముందుకు తీసుకెళ్లాలని మా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ దీన్ని స్పందించాలి. ఆడపిల్ల విషయంలో చాలా ఘోరంగా జరుగుతున్నాయి చాలా విషయాలు. మహిళల పైన మెయిన్, తర్వాత వృద్ధులు, నిజంగా ఆడపిల్లలు 5 సంవత్సరాల పిల్లల మీద దారుణంగా జరుగుతున్నాయి. చూస్తుంటేనే మనం ఇక్కడ ఉన్నామా అనిపిస్తుంది. వాటిని తీవ్రంగా ఖండించుతూ ఇంకా అందరూ మన ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అడ్వకేట్ వృత్తిరీత్యా మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితిలో తెలంగాణ స్టేట్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. సరిగ్గా 76 సంవత్సరాల క్రితం డిసెంబర్ 10, 1948 నాడు అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ప్యారిస్ నగరంలో ఒక అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అసెంబ్లీలో డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంతర్జాతీయ స్థాయిలో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనను ఖండిస్తూ వాటి యొక్క రక్షణ కోసం ఒక తీర్మానం చేయడం జరిగింది. 76 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఎన్నో అక్రమాలు, ఎన్నో అన్యాయాలు వృద్ధుల పట్ల, మహిళల పట్ల, పిల్లల పట్ల చాలా చాలా ఘోరాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి తీర్మానం ప్రపంచ శాంతికి మూలంగా పనిచేస్తుంది. అందువల్ల మానవాళికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈరోజు జరిగింది. కాబట్టి అందరికీ కూడా మానవ హక్కులు కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఉల్లంఘించకుండా ప్రవర్తించవలసినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అందరికీ ఈ సందర్భంగా మానవ హక్కుల పరిరక్షణ సమితి తరపున శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సమాజానికి ఈ సంఘం ద్వారా అమ్మ చలమల హైమావతి గారు ఈ వ్యవస్థను స్థాపించి మానవ హక్కుల పరిరక్షణ అనేటువంటి హెడ్ కింద ఎంతోమంది అనాథలు, వృద్ధులు, బాలలు ఆపదలో ఉన్నానని చెప్తే చాలా ఆపన్న హస్తం అందిస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. సమాజంలో అందరూ కూడా వీలైనంత వరకు ఉల్లంఘన చేయకుండా, ఉల్లంఘన జరిగిన చోట సేవ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మానవాళి శాంతి కోసం అందరం కూడా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు. ఇంటర్నేషనల్ హ్యూమన్ దినోత్సవంగా పరిగణిస్తూ మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి అయిన జాతీయ కన్వీనర్ హైమావతి మేడం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. 76 సంవత్సరాల నుంచి కూడా ఇది మేడం గారు రిజిస్ట్రేషన్ చేసిన కానీ కూడా ఈ కార్యక్రమం చేయబడుతుంది. ఇప్పుడు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ గురించి మా కన్వీనర్ మేడం గారు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కానీ, హక్కుల ఉల్లంఘన కానీ ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తున్నాయి. కామన్ మ్యాన్ యొక్క హక్కులను హరించ చేస్తున్నారు. అటు విషయాలకు స్పందించి మా జాతీయ కన్వీనర్ అయిన హైమావతి గారు పత్రికాముఖంగా అవి వెల్లడిస్తారు. ఈరోజు జరిగే వాటికి మానవ హక్కుల సమితి నుంచి ఖండిస్తున్నాం. ఐక్యరాజ్య సమితి కూడా ఒక లెటర్ ద్వారా మేడం గారు రాస్తుందని చెప్పారు. అవన్నీ కూడా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.